బియ్యం దొంగ 8,000 బస్తాల బియ్యం కొట్టేసి పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి సివిల్ సప్లైస్ ద్వారా గోడౌన్స్ నిలవబెడితే అక్రమంగా గోడౌన్స్ కట్టుకుని అక్రమంగా ఆ గోడౌన్స్లో బియ్యాన్ని మొత్తం కూడా కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి షిప్పింగ్ చేస్తే పబ్లిక్గా దొరికిపోయామని చెప్పి డబ్బులు కట్టి ఒప్పుకుని ఇవాళ నువ్వు డ్రామాలు ఆడతావా? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటా ఉన్నారు మీరు. ఇది చాలా చాలా అప్రజాస్వామికం. కులం పేరు పెట్టి, మతం పేరు పెట్టి, బీసీ కార్డు అని, బీసీలను రెచ్చగొట్టండి అని చెప్పి ఇంత పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలకి స్థానం ఉండటానికి వీల్లేదు. ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు ఒక ఉద్దేశపూర్వక కార్యక్రమాలు చేసినా చూస్తూ మటుకు ఊరుకోం. కఠినంగా చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాను.